సంతనూతలపాడు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో తగ్గేదీ లేదని శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలో గ్రామ సచివాలయం భవనాన్ని ఏడుగుండ్లపాడు నుండి లింగంగుంట వరకు 70 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్ను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలకు 28.50 లక్షల రూపాయల చెక్కులు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దిపాడు మండలంలో 5 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందన్నారు. మరో 2.50 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పొగాకు సమైక్య చైర్మన్ మండువ జయంత్ బాబు, సొసైటీ చైర్మన్ మండువ హరిప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు పోతినేని శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జి దేవబత్తిన ప్రసాద్, సర్పంచి శిల్పా సౌందర్య, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఈ ఊర్లో ఎన్ఆర్ఈజీఎస్ సిమెంట్ రోడ్స్ 20 లక్షలు ఇచ్చాము. అదే కాకుండా ఈ ఊరి పిల్లలు చాలా మంది లింగంగుంట స్కూల్లో చదువుకుంటున్నారని వాళ్ళకి ఒక రోడ్డు బాగుండాలనే ఉద్దేశంతో బీటీ రోడ్డు 70 లక్షలు చేశాము. సో ఈ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగటం మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటే ఆ రోజు హామీ ఇచ్చిన పెన్షన్ 4,000 రూపాయలు, దాని తర్వాత తల్లికి వందనం, ప్రతి ఒక్కరికి తల్లికి వందనం వచ్చే విధంగా ప్రతి ఒక్క క్యాండిడేట్ ముందు ఒకటి కాబట్టి ఎంతమంది ఉంటాయి అంతమందిని 5 కోట్లు ఇచ్చాము. ఈ ఊరికి 20 లక్షలు ఇచ్చాం కానీ మండలం మొత్తం 5 కోట్లు ఇచ్చాము. అతి త్వరలోనే ఇంకొక 2,20 లక్షలు కూడా ఈ మండల్ ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్స్కి సైడ్స్ కూడా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. సాస్కి ఫండ్స్లో ఈ మధ్యలోనే మల్లవరం డ్యామ్ దగ్గర టెంపుల్ వరకు ఒక 76 లక్షలు, అదేవిధంగా దొడ్డారపాడులో పిహెచ్సి ఆగిపోతే దానికి ఒక 36 లక్షలు. సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మండల్ ఫండ్స్లో కూడా చాలా ఫండ్స్ ఉన్నాయి. అవి కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటాయో వాళ్ళకు కూడా ఇంకొక దగ్గర దాకా ఒక 60 కోట్ల రూపాయలు ఇంకొక సీసీ రోడ్స్ కానీ లేకుంటే ఆర్టీపీఎస్లో ఏమైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇవన్నీ అతి త్వరలోనే చీమకుర్తి నుంచి పాత రాస్తా మన గుర్రారెడ్డి మన కోస్తాల వరకు రోడ్డు బాగాలేదు. దానికి కూడా దగ్గర 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. టెండర్ కూడా పైన అవి కూడా రిపేర్లు చేస్తారని సందర్భంగా తెలియదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే మన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి సంక్షేమము. అదేవిధంగా నేను కూడా అభివృద్ధి సంక్షేమం మీద చాలా శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరికి ఏదో అభివృద్ధి మన పాత జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఎక్కడ తగ్గకుండా ముందుకెళ్తున్నాము. అదేవిధంగా రాబోయే కాలం కూడా వెళ్తామని సందర్భంగా తెలియజేస్తాను.